అందరికీ నమస్కారం. R2B వైబ్స్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రవి. సో ఈరోజు మన మొదటి వీడియో ఇది తెలుగులో. డెవాప్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియో కమింగ్ వీడియోస్ లో మొత్తం పూర్తిగా నేర్చుకుందాం. అసలు డెవాప్స్ అంటే ఏంటి? ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక స్కెచ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, సింపుల్ గా డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో దీంట్లో మనం సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ని ఫస్ట్ గా క్వాలిటీ అండ్ యూజర్స్ కి డెలివర్ చేయడానికి డెవలప్మెంట్ టీమ్ మరియు ఆపరేషన్స్ టీమ్ కలిసి వర్క్ చేయడం. అంటే మామూలుగా ఏంటంటే డెవలపర్స్ మనకి జావా డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ కోడ్ బిల్డ్ చేసేవాళ్ళు చేసి దాని తర్వాత ఆపరేషన్స్ టీమ్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేది. అంటే ఇది చాలా టైం తీసుకునేది అన్నమాట. మామూలుగా ఒక డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత అది వాళ్ళతో లెస్ కమ్యూనికేషన్ ఉండేది, లైక్ మాన్యువల్ ప్రాసెస్ ఉండేది, లాంగర్ రిలీజ్ సైకిల్స్, మోర్ ఎర్రర్స్ అండ్ రీవర్క్ ఇలా ఉండేది. దాని తర్వాత లాస్ట్ కి ఆపరేషన్స్ టీమ్ ఉండేది, వాళ్ళు ప్రొడక్షన్ లో మనకి రిలీజ్ చేసేవాడు. దీనివల్ల ఏమైతుండే, చాలా స్లో డెలివరీ, హై కాస్ట్ అండ్ మనకి ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉంటారో అంటే బిజినెస్, సో దీనివల్ల ఏమవుతుందంటే ఆపరేషన్స్ టీమ్ డిప్లాయ్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చేసి వెరీ స్లో డెలివరీ, హై కాస్ట్ అండ్ బిజినెస్ వాళ్ళు కూడా చాలా అన్హ్యాపీ ఉండేవాళ్ళు. అంటే మామూలుగా ఇది కొన్ని మంత్స్ అండ్ వీక్స్ టైం తీసుకునేది అనమాట. అయితే అప్పుడు ఇదంతా మాన్యువల్ గా జరిగేది, నో ఆటోమేషన్స్, నథింగ్. లైక్ మనం వచ్చే వీడియోస్ లో నేర్చుకుంటాము ఏమేం టూల్స్ మనం యూజ్ చేయబోతున్నాము ఈ ఆటోమేషన్ కోసం. దానివల్ల సో మళ్ళీ డెవాప్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయింది, నీడ్ ఏ ఫాస్ట్ డెలివరీ అనేది ఇంప్రూవ్ అయింది. అంటే కంప్లీట్ గా మాన్యువల్ వర్క్ అనేది తగ్గడం జరిగింది. అంటే ఏంటి, మామూలుగా డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఆపరేషన్స్ టీమ్ మాన్యువల్ గా సర్వర్ లోకి లాగిన్ అయిన తర్వాత డిప్లాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా మామూలుగా మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మనం ఫర్దర్ వీడియోస్ లో నేర్చుకుంటాము. ఆ టూల్స్ వల్ల ఏంటంటే ఆటోమేషన్ ఫ్లో అనేది స్పీడ్ గా పెరగడం జరిగింది అన్నట్టు. సో కస్టమర్స్ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాన్యువల్ రెడ్యూస్ అయ్యింది, ఆటోమేషన్ కావాలి, అందుకే డెవాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇలా మామూలుగా డెవాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఆ డెవాప్స్ ప్రిన్సిపల్స్, కొలాబరేషన్స్ ఏంటంటే ఆటోమేషన్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ డెవాప్స్ ఇస్ ఆటోమేషన్. అంటే ఏంటి, మామూలుగా వన్ క్లిక్ తోటి మనం కోడ్ ని డిప్లాయ్ చేయడం, అప్లికేషన్ ని అప్ చేయడం, లేటెస్ట్ గా ప్యాచ్ ఎనీ వర్షన్స్ రిలీజ్ చేయాలంటే డెవలపర్స్ కి బిజినెస్ రిక్వెస్ట్ ఇస్తుంది, రిక్వెస్ట్ నుండి డెవలపర్ కోడ్ ని డెవలప్ చేస్తాడు, తర్వాత డెవాప్స్ టీమ్ దాని కోడ్ ని కరెక్ట్ గా స్కాన్స్ ఎన్ని వర్నబిలిటీస్ ఉన్నాయా లేకపోతే ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసి దాన్ని సర్వర్స్ లోకి డిప్లాయ్ చేస్తుంది. ఆ సర్వర్స్ కూడా ప్రీవియస్ గా మనకి ఆఫీస్ లో ఉండే ఆన్ ప్రేమ్ సర్వర్స్ ఉండేవి, ఫిజికల్ సర్వర్స్ అంటారు కదా అది. కానీ ఇప్పుడు అంతా క్లౌడ్ అయిపోయింది. మామూలుగా మార్కెట్ లో గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని, AWS అని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, అలీబాబా క్లౌడ్ అని, లైనోడ్ క్లౌడ్ అని చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో మనం మన ఫ్యూచర్ వీడియోస్ లో అన్ని నేర్చుకోబోతున్నాము. అండ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కంటిన్యూస్ గా, అండ్ కంటిన్యూస్ డెలివరీ అండ్ మానిటరింగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మామూలుగా మనం ఒక వెబ్సైట్ ని డిప్లాయ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫేమస్ వెబ్సైట్ ని తీసుకుందాం, google.com అనేది. సో దాంట్లో మనకు ట్రాఫిక్ ఎట్లా ఫ్లో అవుతుంది, మామూలుగా యూజర్స్ ఏ టైంలో ఎక్కువ లాగిన్ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చూస్తారు కదా ఈ కామర్స్ సైట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, దాంట్లో ఏమవుతుందంటే మామూలుగా మనకి దసరా సేల్ అని, దీపావళి సేల్ అని పెడతారు కదా, దాంట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు కదా యూజర్స్. అప్పుడు మానిటరింగ్ ఫీడ్బ్యాక్ అనేది మానిటర్ చేస్తూ ఉంటారు అన్నట్టు, వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది అది అని చెప్పేసి. సో దానికి కొన్ని టూల్స్ యూజ్ చేసి వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం మానిటర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు, ఆ వెబ్సైట్ ఎలా డిజైన్ అవ్వాలి అని చెప్పేసి. తర్వాత ఆ ప్లాన్ ని మనకి ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఆర్కిటెక్ట్
ఆ ప్లాన్ ని మొత్తం మంచిగా వేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తే డెవాప్స్ ఎగ్జాంపుల్, రియల్ వరల్డ్ ఈ ఎగ్జాంపుల్ లో ఆర్కిటెక్చర్ అంటే ఇంకా రియల్ టైమ్ లో వేరేలా ఉంటుంది. అది డెవలపర్ కి ఇస్తే డెవలపర్ ఆ కోడ్ ని డెవలప్ చేస్తాడు అనమాట. ఆ కోడ్ ని డెవలప్ చేసిన తర్వాత మనకి కొన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. దాంట్లో కోడ్ ని పుష్ చేస్తాడు. అంటే మామూలుగా మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఒక పర్సన్ వర్క్ చేయడు కదా, మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తారు. దానికోసం మనం SCM టూల్స్ యూజ్ చేస్తాము. అంటే మల్టిపుల్ పీపుల్ యొక్క కోడ్ ని ఒక దగ్గర పెడతాం అన్నట్టు. సో అలా కోడ్ ని డెవలప్ చేసిన తర్వాత ఒక SCM లో పెట్టి తర్వాత బిల్డ్ చేస్తాం ఆ కోడ్ ని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ కోడ్ అయితే ఒక బిల్డ్ ప్రాసెస్ ఉంటుంది. నోడ్ JS, NPM, రియాక్ట్ JS, జావా, మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. బిల్డ్ చేసి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఎస్ అన్ని బాగున్నాయి, కోడ్ స్మెల్స్ లేవు, బగ్స్ లేవు. అసలు ఏంటి కోడ్ స్మెల్స్ అంటే ఏంటి, బగ్స్ అంటే ఏంటి, వర్నబిలిటీస్ అంటే ఏంటి అంటే మామూలుగా మనం ఏదైనా కోడ్ డెవలప్ చేస్తూ ఉంటే దాంట్లో మనం వర్నబిలిటీస్ కానీ బగ్స్ ఉండకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా బగ్ డిటెక్ట్ అయిందంటే అది ఈజీ టు హ్యాక్. అంటే ఎనీవన్ ఫ్రమ్ అవుట్ సైడ్ మన వెబ్సైట్ ని హ్యాక్ చేయగలుగుతాడు. సో అది లేకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా టెస్ట్ చేయడానికి కూడా మనకి కొన్ని పాపులర్ టూల్స్ ఉన్నాయి. సోనార్ క్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఓపెన్ సోర్స్. సోనార్ క్యూబ్ అనేది ఓపెన్ సోర్స్ మరియు పవర్ఫుల్ టూల్. మనం సోనార్ క్యూబ్ గురించి కూడా కవర్ చేస్తాం ఫ్యూచర్ వీడియోస్ లో. అండ్ వన్స్ స్కాన్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాం ఆ కోడ్ ని. దాని తర్వాత రిలీజ్ చేసి రిలీజ్ అండ్ డిప్లాయ్ చేసి ఆపరేట్ చేస్తాము. అండ్ విల్ మానిటర్ ఇన్ ద సెన్స్ మానిటర్ లో మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి ఎలా మానిటర్ చేయాలని చెప్పేసి వెబ్సైట్ ని. సో మానిటర్ చేస్తాం దాంట్లో. సో ఇది రియల్ డెవాప్స్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ వరల్డ్ ది యూజర్, అప్లికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనం చూస్తే ఫ్రీక్వెంట్ అప్డేట్స్, జీరో డౌన్ టైమ్, హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ ఉంటేనే యూజర్ హ్యాపీగా ఉంటాడు, లేకపోతే మనకి బిజినెస్ ఇవ్వడు. సో బేసిక్ గా అప్లికేషన్ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఇవన్నీ చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ అప్డేట్ ఉండాలి అప్లికేషన్ అనేది. అప్లికేషన్ ఎప్పుడు కూడా డౌన్ అవ్వద్దు. అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఒక టూల్ ఉంది, అది వచ్చేసి క్యూబర్నెటిస్ ఇమేజ్ థియరీలో. సో మనం అది కూడా ఫ్యూచర్ లో కవర్ చేస్తాం. అండ్ నేను చెప్పాను కదా డెవాప్స్ టూల్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చి ఎగ్జాంపుల్. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో గిట్ అనేది ఉంటుంది. గిట్ అనేది చాలా పవర్ఫుల్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. మన కోడ్ అంతా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కదా, ఇప్పుడు అవుట్ సైడ్ ద కంట్రీ ఉండొచ్చు, మీ టీంలో అవుట్ సైడ్ స్టేట్ ఉండొచ్చు. సో వాళ్ళందరి కోడ్ ఒక దగ్గరికి పెట్టడానికి మనం ఈ గిట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ నుండి ఆ కోడ్ ని యాక్సెస్ చేసి మన అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం సర్వర్స్ లో. అండ్ సిఐ అండ్ సిడి ఇది సపరేట్ టాపిక్. యాక్చువల్ గా సిఐ అండ్ సిడి ఏంటి అంటే, సిఐ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఏమవుతుందంటే మనం ఒక కోడ్ ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ కోడ్ ని డెవలప్ చేస్తారు కదా డెవలపర్, దాన్ని మనం సిఐ అనేది ఒక పార్ట్, సిడి అనేది ఒక పార్ట్. సిఐలో మనం ఇంటిగ్రేట్ చేస్తాం ఆ కోడ్ ని. అంటే ఫస్ట్ ఇప్పుడు మామూలుగా మీకు నోడ్ JS అప్లికేషన్ ఉందనుకోండి, ఆ నోడ్ JS అప్లికేషన్ ని npm ఇన్స్టాల్ అనే కమెంట్స్ ఉంటాయి. ఆ npm ఇన్స్టాల్ చేయడం వల్ల ఒక బిల్డ్ ఫోల్డర్ జనరేట్ అవుతుంది. ఆ బిల్డ్ ఫోల్డర్ ని మనం తీసుకెళ్లి సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. అంటే ఆ బిల్డింగ్ ప్రాసెస్ లో దానికి ప్రీ రిక్విసైట్స్ అని ఉంటాయి కొన్ని. అంటే దానికి ఏం కావాలి, మామూలుగా దాని లోపల ఏమేమి ప్యాకేజ్ కావాలి, ఆ కోడ్ కి రిలేటెడ్ అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది రియల్ టైంలో, రన్నింగ్ టైంలోనే. జెన్కిన్స్ టూల్ ఆ రన్నింగ్ టైంలోనే అది మొత్తం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సిఏ అనే పార్ట్ లోనే స్కాన్స్ కూడా చేస్తుంది. స్కాన్స్ చేసి తర్వాత సిడి అంటే మామూలుగా అది మనం సర్వర్ లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే క్యూబర్నెటిస్ డాకర్ వచ్చేసి ఇది కంటైనరైజేషన్ లో చేయాలనుకుంటున్నామా, లేకపోతే క్లౌడ్ లో చేయాలనుకుంటున్నామా అనేది మన చాయిస్. ఆ సిడి మెన్షన్ చేస్తే అది డిప్లాయ్మెంట్ చేస్తుంది జెన్కిన్స్. అండ్ మనకి పాపులర్ గా గిటబ్ యాక్షన్స్ కూడా ఉంది, సిఐ అండ్ సిడి లాగా.
సో కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చేసి జెన్కిన్స్ యూజ్ చేస్తాయి. చాలా పవర్ఫుల్ టూల్ జెన్కిన్స్ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. యాక్చువల్గా మనకు బేసిక్ ఏంటంటే మంచిగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటేనే కదా మనం వాడేది. సో జెన్కిన్స్ చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి టూ టు త్రీ టైప్స్ ఆఫ్ పైప్లైన్ స్టైల్స్ ఉంటాయి. మనం అది డిస్కస్ చేస్తాం గోయింగ్ ఫర్దర్. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి డాకర్. డాకర్ అనేది ఏంటంటే మామూలుగా మనం ఇప్పుడు ఈ చూసిన ఫ్లో అంతా మనం ఒక ల్యాప్టాప్ కి కన్ఫైన్ అయి ఉంది కదా. సో దాన్ని మనం ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ నేను ఎవరికైనా పంపించవచ్చు. ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని అతను ఆ కోడ్ ని డిప్లాయ్ చేస్తాడు. ఇమేజ్ అంటే ఏంటి అది మనం నేర్చుకుందాం గోయింగ్ ఫార్వర్డ్ లో. జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే డాకర్ అనేది మన కోడ్ ని ఒక బండిల్ లాగా ఇమేజ్ లో క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ ని యూజ్ చేసుకొని మనం ఎక్కడన్నా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. మామూలుగా డాకరే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం. ఓకే. ఈ సర్వర్ అంటే ఏం లేదు, మీకు నార్మల్ గా జనరల్ గానే చెప్తా. నా వీడియోస్ అన్ని జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఏదో పెద్ద టెక్నికల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. జనరల్ గా నార్మల్ గా మనకు అర్థమయ్యే భాషల్లోనే చెప్తా, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క సర్వర్లోకి లాగిన్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మనకు ల్యాప్టాప్ లో ఏదైనా సాఫ్ట్వేర్ వచ్చిందంటే .exe అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది, రైట్? మీకు ఇప్పుడు గుర్తుంటే .ext అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే అది నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తావు, రైట్? సో అది చేయడం వల్ల అంటే నీ ల్యాప్టాప్ అనేది ఒక సర్వర్, ఓకే? నీ ల్యాప్టాప్ అనేది ఒక మెషిన్. అట్లా నీకు ఒక 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకో, నువ్వు అనుకోయి ఇన్స్టాల్ అని చేస్తే చాలా హెడేక్ అండ్ రీవర్క్ అండ్ స్లో ప్రాసెస్ కదా. మనం ఇక్కడ ఈ పాయింట్ లో చూసుకోవచ్చు లెస్ మాన్యువల్ ప్రాసెస్. ఇక్కడ ఈ ప్రాసెస్ లో చూసుకుంటే మాన్యువల్ ప్రాసెస్, స్లో డెలివరీ, హై కాస్ట్, అన్హ్యాపీ యూజర్స్. అంటే ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు మామూలుగా మనం ఎవ్రీ సర్వర్ లోకి వెళ్ళి లాగిన్ చేసి ఇన్స్టాల్ చేయడం, ఇట్స్ బిట్ ఆఫ్ లైక్ వెరీ లాంగ్ టేకింగ్ ప్రాసెస్, రైట్? సో దీనికోసం ఏంటంటే యాన్సిబుల్ అనేది మనకి అది ఒక క్లిక్ తోటి చేసిస్తుంది. అంటే ఏంటంటే ఇది వన్ టైం సెటప్. మామూలుగా 100 యూజర్స్ కి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ల్యాప్టాప్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, రైట్? సో ఆ ఐపీ అడ్రస్ ని మనం ఈ యాన్సిబుల్ లో మామూలుగా యాన్సిబుల్ లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనం ఐపీ అడ్రస్ మెన్షన్ చేసి దీనికి ప్లేబుక్ అనే కాన్ఫిగరేషన్ చేస్తే యాన్సిబుల్ ఏం చేస్తుందంటే నువ్వు మెన్షన్ చేస్తావు ఏంటంటే నాకు డాకర్ అనే సాఫ్ట్వేర్ ని ఈ 100 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలని ప్లేబుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అప్పుడు అది ఆ 100 ఐపీస్ ని ఆధారంగా నీ డాకర్ ని ఆ 100 ఐపీ సర్వర్స్ లో వెళ్ళి ఇన్స్టాల్ చేస్తుంది. సో అది అంటే ఇదేమైంది, ఒక్క క్లిక్ తోటి నీ ఆటోమేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. సో అట్లా ఈ యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ అంటే నీ సాఫ్ట్వేర్ ని 100 అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మళ్ళా మీరు 100 అని అనుకోవద్దు, కొన్ని 1000 ఉండొచ్చు, నంబర్ ఆఫ్ ఉండొచ్చు. అప్పుడు మనం యాన్సిబుల్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు అట్లా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కూడా ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో మనం సాఫ్ట్వేర్ ని మన సర్వర్స్ లో మల్టిపుల్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి టెరాఫామ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. సో ఇప్పుడు మనం ఈ కాలం లో చూసుకుంటే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి AWS, నేను ఇందాక చెప్పినట్టు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, అజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. గూగుల్ ఆబ్వియస్లీ మీకు తెలుసు, గూగుల్ అనే పేరులోనే ఉంది గూగుల్ అని. AWS అంటే మనకు మామూలుగా ఇప్పుడు మనం కామర్స్ సైట్ ఉంది కదా అమెజాన్, వాళ్ళది ఇది AWS. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ AWS. మార్కెట్ లో కూడా ఆల్మోస్ట్ ఇది చాలా ఓల్డ్ వన్ AWS. ఇది గూగుల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ, అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఈ అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ లో, తిరకాసు లేకుండా నీట్ గా. మనకంటే ఇప్పుడు జనరల్ గా ఒక యూజర్ కి ఏది మనకు అర్థమయ్యే ఈజీలో ఉంటేనే కదా అది యూజ్ చేస్తాం మనం. సో గూగుల్ అనేది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో చాలా ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ గూగులే వాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ గూగుల్ ని ప్రిఫర్ చేయొచ్చు. గూగుల్, AWS. అజ్యూర్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్, కానీ
కానీ మనం చేయొచ్చు, అట్లేం లేదు మరి. చేయలేము అనేది ఏమీ లేదు, అన్ని చేయొచ్చు మనకు చెయ్యాలనే పట్టుదల ఉంటే మాత్రం. అజ్యూర్, ఈ మూడు మాత్రం చాలా ఫేమస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో దీంట్లో మనం గూగుల్, AWS, అజ్యూర్ కవర్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ మన వీడియోస్లో. సో ఇవేంటంటే మామూలుగా ఇక్కడ సర్వీసెస్ అని ఉంటాయి ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సర్వీస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక విఎం అని ఉంటుంది. విఎం అంటే వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ ఏంటంటే మామూలుగా మన ఇప్పుడు మీ చేతిలో ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఉంది కదా, దాన్ని ఒక మెషిన్ అంటారు. సో ఇప్పుడు మీకు అది కనబడుతుంది కాబట్టి అది ఫిజికల్ మెషిన్, రైట్? సో ఇప్పుడు ఏదైతే మనం దీంట్లో ఇవి క్లౌడ్స్ అంటారు. క్లౌడ్స్ అంటే ఏంటంటే ఇది మామూలుగా ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర దీని సర్వర్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ కూడా మనకి తెలుస్తాయి. మామూలుగా మనం గూగుల్ చేస్తే ఎక్కడ ఏంటి సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి. సర్వర్స్ అంటే ఫిజికల్ గా ఒక్క సర్వర్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ రాదు మీకు. మామూలుగా డేటా సెంటర్ అని చెప్పేసి వింటుంటారు కదా న్యూస్ లో, డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్ వచ్చి దీనికి సంబంధించినవి. ఆ డేటా సెంటర్స్ మామూలుగా కొన్ని కంట్రీస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు జనరల్ గా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు, వేర్ ఆర్ ద లార్జెస్ట్ డేటా సెంటర్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూడొచ్చు మీరు. మామూలుగా మనకి చైనాలో ఉన్నాయి చూడండి. 3.5 బిలియన్ స్క్వేర్ ఫీట్ లో 1.1 బిలియన్ డాలర్స్ రేంజ్ తో ఉన్నాయి. సో మనకి బేసిక్ గా ఎక్కువ యుఎస్ లో ఉన్నాయి. ఇలా డేటా సెంటర్స్ వచ్చేసి ఇట్లా రీజియన్ అంటే వీళ్ళు కూడా చాలా తెలివిగా ఏంటంటే డిజాస్టర్ అంటే మామూలుగా ఏం ప్రకృతి విపత్తు కాకున్న ప్లేస్ లో, అట్లాంటి ప్లేసెస్ లో చూస్ చేసుకొని, అంటే సేఫెస్ట్ ప్లేసెస్ లో చూస్ చేసుకొని పెడతారన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే ఇప్పుడున్న వరల్డ్ అండ్ ఇన్ కమింగ్ డేస్ ఆల్సో డేటా అనేది చాలా 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 ఇంపార్టెంట్. డేటా లాస్ అయితే మనం ఏం చేయలేం. ఇప్పుడు మామూలుగా మనకి బ్యాంకింగ్ సెక్టార్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సెక్టార్స్ ఉన్నాయి కదా, దాంట్లో డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా లాస్ అయితే మీరు ఊహించగలగరు. మామూలుగా మీకు తెలుసు డేటా లాస్ అయితే ఎంత లాస్ ఉంటుందో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కి. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే డేటా సెంటర్స్ అనేది చాలా ప్రొటెక్టివ్ గా ఉంటాయి అండ్ డేటా ఆల్సో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ డేటా సెంటర్ మీరు అనుకోవచ్చు ఒకటే డేటా సెంటర్ ఉంది, దీనికి ఏమన్నా మామూలుగా న్యాచురల్ ఏమన్నా డిజాస్టర్ అంటే ఇప్పుడు సునామీ రావడం కానీ, ఎర్త్ క్వేక్ రావడం కానీ, భూకంపాలు అట్లాంటివి రావడం వల్ల ఈ డేటా సెంటర్ కొలాప్స్ అయింది అనుకో, దీనికి బ్యాకప్ కంపల్సరీ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మీకు కోటు జపాన్ లో ఒక డేటా సెంటర్ ఉంది కదా, దీనికి లింక్ అయి ఉంటుంది. అంటే డిజాస్టర్ లో ఇప్పుడు ఒకవేళ ఇది ఏమైనా అయినా కూడా దీన్ని బ్యాకప్ లాగా ఉంచుకుంటారు అన్నట్టు వాళ్ళు. సో డేటాకి అంత ప్రిఫరెన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మామూలుగా మన డే టు డే లైఫ్ లో కూడా మన మొబైల్లో డేటా ఎరేజ్ అయిందంటే మనం ఎంత లాస్ అవుతామో కదా. మనం చాలా ఫొటోస్ కానీ మన ఫ్యామిలీ మెమొరీస్ కానీ అలా ఏమున్నా కానీ పోతాయి. సో అట్లాంటిది అన్నట్టు డేటా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెక్యూర్డ్ గా ఉంటాయి అన్నమాట. క్లౌడ్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దీంట్లో అంత ఈజీ కాదు డేటాని మనం పోగొట్టుకోవడానికి. కంపెనీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి. సో పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కంపెనీస్ కూడా ఇప్పుడు డేటా సెంటర్స్ ని క్లౌడ్ కి మూవ్ అవుతున్నాయి. అంటే అంతకుముందు ఎట్లా ఉండంటే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు భయపడేది అన్నమాట. భయపడడం అంటే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు భయపడడం అంటే ఏంటంటే మామూలుగా మా డేటా అనేది కరెన్సీతో కూడుకున్నది కదా, వాళ్ళంతా ఈజీగా ఎవరిని నమ్మడానికి ఉండదు అని చెప్పేసి ఇప్పుడు మాత్రం అన్ని బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ క్లౌడ్ లోకి మూవడానికి చూస్తున్నాయి అన్నమాట. చాలా మైగ్రేషన్ జరుగుతున్నాయి చాలా ఆర్గనైజేషన్లు. సో డెవాప్స్ అనేది చిన్న సబ్జెక్ట్ ఏం కాదు, చాలా హ్యూజ్ సబ్జెక్ట్. చాలా మల్టిపుల్ టూల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. సో అందుకే డెవాప్స్ అనేది సో పాపులర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు మనం టెరాఫామ్ లోకి వస్తే, టెరాఫామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మామూలుగా నేను చెప్పినట్టు క్లౌడ్ ఈ ప్లాట్ఫామ్స్ లో మనం ఏదైనా సర్వీస్ క్రియేట్ చేయాలి. వర్చువల్ మెషిన్స్, ఇప్పుడు మీ మెషిన్ ఒక ఫిజికల్ మెషిన్ మామూలుగా మనకి
వర్చువల్ మెషిన్ వచ్చేసి అది కనబడదు. డేటా సెంటర్స్ ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు ఈ ఈ డేటా సెంటర్స్ మనకి జస్ట్ లొకేషన్ కనబడుతున్నాయి కానీ సర్వర్ ఏం కనబడట్లేదు కదా. సో అట్లా మనకి సర్వర్స్ ఉంటాయి. సో దాన్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఒక VM ని క్రియేట్ చేయాలి అంటే టెరాఫామ్ అనేది యూజ్ చేస్తాం. టెరాఫామ్ కి ఏంటంటే ఒక సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది. సో ఇది హ్యాషికాప్ అనే కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళది ఈ ప్రొడక్ట్. సో సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ని మనం కాన్ఫిగర్ చేస్తూ దీంట్లో సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ సర్వీసెస్ మామూలుగా మీకు ఆ సబ్జెక్ట్ లోకి ఆ టూల్లోకి వెళ్తూ ఉంటే మనకు ఆ సర్వీసెస్ అంటే ఏంటి, వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, VPCs అని ఉంటాయి, క్లౌడ్ రన్ చాలా ఉంటాయి, డాకర్ ఇమేజెస్, EKS అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది చాలా పాపులర్. EKS, GKE ఇట్లాంటి సర్వీసెస్ ఉంటాయి, చాలా పాపులర్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాయి క్లౌడ్ లో. ఓకే, సో ఈ టెరాఫామ్ వల్ల మనం దీంట్లో డైరెక్ట్ గా సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ టెరాఫామ్ కోడ్. సో ఎందుకు మామూలుగా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ ఈ క్లౌడ్ లోనే కదా మనం డైరెక్ట్ లాగిన్ అయ్యి మనమే సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అని. అవును చేయొచ్చు, కానీ ఇదేమవుతుంది, మాన్యువల్ ప్రాసెస్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఏంటంటే కోడ్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ AWS ఉంది అనుకోండి, ఈ AWS లో మీరు ఒక ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఇన్స్టెన్సెస్ అంటే వర్చువల్ మెషిన్స్. ఓకే, సో ఈ టూల్స్ లో నేమ్స్ వేరేలా ఉంటాయి కానీ చేసే సర్వీసెస్ మాత్రం అన్ని ఆల్మోస్ట్ ఆల్ సేమ్, ఓన్లీ నేమ్స్ చేంజ్ ఉంటాయి. సో మామూలుగా మీకు AWS లో ఇన్స్టెన్సెస్ అంటారు, గూగుల్ క్లౌడ్ లో వచ్చేసి కంప్యూట్ ఇంజన్ అని అంటారు. ఇట్లా నేమ్స్ వేరే ఉంటాయి కానీ చేసేది మాత్రం, క్రియేట్ చేసేది మాత్రం VMఏ. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ VM ని క్రియేట్ చేయడానికి ఏంటి, మీరు దీంట్లో కోడ్ రాస్తారు. ఓకే, సో AWS లో VM క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2 days తర్వాత సేమ్ మళ్ళీ నాకు VM క్రియేట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ AWS లోకి లాగిన్ అయ్యి VM క్రియేట్ చేసే బదులు ఈ టెరాఫామ్ కోడ్ ఏదైతే ఉందో మీరు జస్ట్ రెప్లికేట్ చేసేసి దాని నేమ్ చేంజ్ చేశారనుకో, జస్ట్ వన్ క్లిక్ తో, అంటే ఇప్పుడు VM క్రియేట్ చేయడం అంటే ఒక జస్ట్ VM క్రియేట్ ఉండదు, దాంట్లో బ్యాక్ ఎండ్ లో VPCs కాన్ఫిగర్ చేయాలి, సబ్నెట్స్ కాన్ఫిగర్ చేయాలి, దానికి మెమరీ కార్డ్, ఇప్పుడు మేము మన మొబైల్లో మెమరీ కార్డ్ ఉంది కదా, అట్లనే ఒక ఇన్స్టెన్స్ కూడా సర్వర్ కావాలి, దాన్ని కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట బ్యాక్ ఎండ్ లో. సో అవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెరాఫామ్ లో ఏంటంటే ఆ జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేసి జస్ట్ వన్ క్లిక్ తోటి, ఒక కమాండ్ ఉంటుంది టెరాఫామ్ అప్లై ఆర్ ప్లాన్ అని ఉంటాయి. ప్లాన్ ఏంటంటే జస్ట్ ఏం క్రియేట్ చేయాలో చూపిస్తుంది AWS లో ఆర్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్, అండ్ మనం ప్లాన్ అనేది ఏం క్రియేట్ చేస్తుందనే చూపిస్తుంది. నెక్స్ట్ ప్లాన్ అనేది ఏం క్రియేట్ చేస్తుందో చూపిస్తుంది. నెక్స్ట్ మనం అప్లై చేస్తే ఆ పర్టికులర్ సర్వీస్ అనేది ఈ క్లౌడ్స్ లో మనం మెన్షన్ చేసిన క్లౌడ్ లో క్రియేట్ చేస్తుంది. అట్లా టెరాఫామ్ అనేది అట్లా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ టూల్స్, ప్రొమోథియస్ అండ్ గ్రఫానా, వెరీ పాపులర్ ఇన్ మార్కెట్. సో ఏంటంటే మామూలుగా మనం ఒక అప్లికేషన్ చూపిస్తాం, అంటే మామూలుగా ఇప్పుడు మనం పాపులర్ తీసుకుందాం, google.com అని ఉంది. ఆ అప్లికేషన్ ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత దాన్ని మానిటర్ కూడా చేయడం మన బాధ్యత కదా, అంటే అది ఎట్లా రన్ అవుతుంది, యూజర్స్ ఎట్లా ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ అవుతున్నారా, స్పైక్ అవుతుందా ఏమన్నా. అంటే ఇప్పుడు మామూలుగా google.com అనేది ఇప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఏంటంటే యూజర్స్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మామూలుగా మనం మన డే లైఫ్ లోని చూడండి, సాయంత్రం 7-8 తర్వాత మనం ఎక్కువ బ్రౌజ్ చేస్తూ ఉంటాం, ఏదన్నా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి కామర్స్ సైట్ కానీ అట్లాంటిది కదా. సో అప్పుడు ఆ అప్లికేషన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, హై స్కేలబిలిటీ అవుతుందా, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా అనేది చూడడానికి మానిటరింగ్ టూల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా మనం డెవాప్స్ లో అన్ని, అంటే మన ఫ్యూచర్ వీడియోస్ లో అన్ని నేర్చుకోబోతున్నాం. సో స్టే ట్యూన్, మనం ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంది. డెవాప్స్ అనేది చిన్న టాపిక్ ఏం కాదు, చాలా పెద్ద టాపిక్. నీట్ గా క్లియర్ గా నేర్చుకున్నాం. నేను 2 లాంగ్వేజ్ లో కవర్ చేస్తాను, ఒకటి వచ్చేసి ఇంగ్లీష్, ఒకటి వచ్చేసి తెలుగు. సో నా లైనెక్స్ అండ్ గిట్ హబ్ పార్ట్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇంగ్లీష్ లో, ఇప్పుడు ఇది నా తెలుగులో మొదటి వీడియో. నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఏంటంటే నేను రియల్ టైం ఎగ్జాంపుల్సే చెప్తాను. ఓకేనా, మనం ఒక సిరీస్ లాగా వెళ్దాం.
దీన్ని ఒక లెక్చర్ లాగా అనుకోవద్దు, జస్ట్ ఫ్రెండ్లీ కన్వర్జేషన్ అనుకోండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, చూడండి. మీకు ఏమన్నా టాపిక్స్ కావాలంటే కూడా నాకు చెప్పండి, కమెంట్ చేయండి. నేను అవన్నీ కవర్ చేస్తాను నా ఫ్యూచర్ వీడియోస్లో. స్టెప్ బై స్టెప్ మనం కవర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఎవరైనా ఇప్పుడు బీటెక్ పాస్అవుట్స్ ఉంటారు కదా, మామూలుగా నేర్చుకుంటే పోయేదేం లేదు, నేర్చుకుందాం. జస్ట్ వీడియోస్ చూడడం వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుందంటే, ఇప్పుడు మేము కూడా ఎంత వర్క్ చేసినా రోజు ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. అంటే మనం ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే, తప్పదు. సో దీనివల్ల మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ ఎవరున్నా కానీ షేర్ చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. మీకు ఏమైనా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను కవర్ చేస్తాను అది. ఓకేనా? సో ఓకే, మై నేమ్ ఈస్ రవి, నా పేరు వచ్చేసి రవి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో.